ఏంటన్నా చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఇదే స్పాట్ ఇదే చొక్క. ఈ చొక్క వేస్తున్నావు అంటే ఆ చొక్క మిస్ అయినా చెప్పన్నా, నాకు లో ఫెయిల్యూర్. ప్రేమ అలాంటిదే తమ్ముడు, కానీ నువ్వు అనుకునే ప్రేమ కాదు. సుమంతా పచ్చిన సరిపోంది నా ప్రేమ. శ్యామ్ అలాంటి నాకు చాలా ఇష్టం. పిచ్చి కొంపదీసి నువ్వేమన్నా అన్నకో అన్న. ఏం తమ్ముడు, ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి మధ్యన పుట్టాలా? ఇద్దరు అబ్బాయిల మధ్య ఉండేదాన్ని స్నేహం అంటారు. వాడే నా శ్యామ్. ప్రేమ కంటే స్నేహం అంత గొప్పదా? ప్రేమలో హద్దులుంటాయి కానీ స్నేహంలో ఉండవు తమ్ముడు. ఒక మనిషి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు అంటే వాడు నీకు బాధ్యత అయినా ఉండాలి, లేదా భారం అయినా ఉండాలి. అందుకే ఎవడన్నా వాడు. ఆరు నెలల ముందు నా ప్రపంచం నా ప్రాణం ఒకడే. ఎట్టని ఇప్పుడు ఆ ఎర్ర వేయాలరా? ఎరుపంటే ఇదేగా. ఎటకారమా? మనకు కావాల్సిన ఎరేయాలే. రే నిజాలు మాట్లాడితే అంతే మరి. ఎప్పటికైనా ఎర్ర నీదేరా. వాడి మీద మాట బన్నీవే. ఇలా అమాయకంగా ఆనందంగా సాగే మా జీవితాల్లో అనుకోకుండా ఒకరోజు ఎవరినో కొట్టపైన షా మీద చేయబడింది. ఇంతలో నా బ్లడ్ బాయిల్ అయింది. ఎక్కడ రావుడు? ఏంట్రా ఒక్కడు ఏం చేస్తున్నావు? నా సంగతి సరేగానే, ఎందుకు వాడిని ఏం చేశావు? ఎవరు? అదే నా తొలగకుండా పోయావు కదా ఆడు. ఓ వాడా? వాడు బాగా పరిగెత్తాడు. మనం ఎక్కడ పరిగిస్తాం? నేను తిరిగి వచ్చేసా. నిజమేనా? నిజమే. నిజమే కదా? నిజమేరా. ఏమైందిరా? ఇంకా ఏందన్నా జరిగేది? అక్కడ నా పొరం అంతా పోయిందనా? అసలు ఏం జరిగిందిరా? ఎవర్రా నువ్వు మా వాడిని కొడుతున్నావు? వాడు మా వాడిని కొట్టాడు. వాడెవడిని కొట్టాడో తెలుసా? నీకు నేనెవరో తెలియదు కదూ. నా పేరు పవన్. అందరు పిచ్చి పవన్ అని పిలుస్తారు. పిచ్చెక్కితే పిసికేస్తా. అదే తమ్ముడు ఇవిట్రామ్మా. నేను మాట్లాడుతుంటే వాడిని పిలుస్తావేంద్రా? పిచ్చలతో పెద్ద మాట్లాడండి. ఎవరికి రా పిచ్చి? నా జోలికి వస్తే భరిస్తా, ఆడి జోలికి వస్తే తెగిస్తా. నన్ను భరించే వాళ్ళగే ఉంచు.
వన్స్ నేను తెగించానంటే తాటు ఊడిపోద్ది. ఏయ్, నీకు పిచ్చి లేస్తే పిసుకుతావేమో, నాకు టెంపర్ లేస్తే తపలాలు పగిలిపోతాయి. రేయ్, మీరు మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ని కొట్టండి రా. కొట్టింది వాడు కదా, నా వాళ్ళ ఫ్రెండ్ కొట్టేదేంది? తమ్ముడు, నీళ్ళలో చేప మంది అవ్వాలంటే ముందు ఎరేయాలి. ఇప్పుడు మనం ఎరేసాం, చేప తన్నుకుంటూ అదే వస్తుంది. తర్వాత కూర వండుకుంటావు, ఫ్రై చేసుకుంటావు, నీ ఇష్టం. ఈ బచ్చాగాడి కోసం నువ్వు తన్నేది ఏంది? ఛా, ఆపరా నీ హీరోయిజం. ఇంకా ఏందన్నా వీడితో మాటలు? నువ్వు ఎరేస్తే పట్టానికి చెరువులో చేపని కాదు, సముద్రంలో సొరని. మాటేస్తే మడతేస్తా. నీ తమ్ముడిని జాగ్రత్తగా పెట్టుకో, మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకో. ఎరేస్తా మాటేస్తా అంటే అరువు అడుక్కోవడానికి కూడా పనికి రాకుండా చేస్తా. నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? నీకేమన్నా అయితే అయితే నీకు నాకు సంబంధం ఏంది? అసలు నా గురించి ఆలోచించడానికి నువ్వెవరు? అదేంట్రా అలా మాట్లాడతావు? రే అదేంట్రా? నువ్వు ఆపరా. నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ అంతకన్నా వద్దు. నువ్వనేవాడివి నా జీవితంలో లేకపోతే నేను చాలా సంతోషంగా ఉంటా. ఈరోజు ఇలా చస్తూ బతుకు నేను ఉండలేనురా. నువ్వు నిజంగా నా సంతోషం కోరుకునేవాడివి అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోరా అసలు. యా, ఇట్స్ మీ. రే ఆగరా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. సారీరా, నిజంగా నువ్వు ఇక్కడ ఉంటావు నాకు తెలీదు. అలా కాదురా, నేను చెప్పేది విన్నదే. లేదురా, మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. తప్పురా ఉదయ్, నువ్వు ఉంటుంది చాలా తప్పు. నువ్వు లేని ఇన్ని రోజులు వాడు సంతోషంగా ఉన్నాడు అనుకుంటే అది ఇంకా తప్పు. నువ్వు లేక వాడు ఎంత బాధపడ్డాడో చూసి నాకు తెలుసు. అదేంట్రా? అవును, ఇది నిజం. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక ఏం జరిగింది తెలుసా? రే, అదేంట్రా అలా మాట్లాడు? ఎప్పుడు లేదు కదా ఇలా. ఆ మాట విన్న నీకే ఇలా ఉంటే అన్న నేను ఎంత బాధపడి ఉంటానో తెలుసా? అంత బాధపడేవాడు ఎందుకు అలా మాట్లాడు? తప్పదురా, నాకు ఇంకా వేరే దారే దొరకలా. కానీ ఒకటి మాత్రం నిజం, నేననే వాడిని వాడి జీవితంలో లేకపోతే వాడు ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటాడు.
చూశారుగా మీరే, ఈరోజు వాడెవడో కొట్టాడని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చాడు. ఇలాగే ఉంటే వాడు మారడు, అందుకే ఇలా మాట్లాడాల్సి వచ్చింది. అయితే ఇంకెప్పటికి మీరు కలవరా? కలుస్తాం, ఖచ్చితంగా కలుస్తాం. నేను వాడిని ఎలా చూడాలని కోరుకుంటున్నానో అలా చూసినప్పుడు ఖచ్చితంగా కలుస్తాం. నేను చాలామంది ఫ్రెండ్స్ని చూసాను కానీ మీలాంటి ఫ్రెండ్స్ని చూడలేదురా. ఈ ఫ్రెండ్షిప్ నేను ఫిదా అయిపోయాను రా. అవునరా, నువ్వు నేను బాగుండాలని కోరుకున్నాడు కదా, అలాగే నేను నువ్వు బాగుండాలని కోరుకుంటాను కదా. నిన్ను ఇలా చూడడం నా కళ, అది బాగా నెరవేరింది. సో అచీవ్ మై డ్రీమ్. నువ్వేమిచ్చావో నీకైనాది తెలుసునా, నేనేం పొందానో. ఫ్రెండ్షిప్ కూడా కమర్షియల్ అయిపోతుంది ఈ రోజుల్లో. ఒక నిజమైన ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందో చూపించాలనుకున్న నా ప్రయత్నాన్ని మీరు ఆదరించినందుకు థ్యాంక్స్.